హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? IVIG intravenous immunoglobulins is a sterile solution of predominantly IgG antibodies. IgG యాంటీబాడీస్ ఉంటాయి, చాలా ఎక్కువ లెవెల్స్లో ఉంటాయి. ఎంత ఎక్కువ అంటే సూప్రా ఫిజియోలాజికల్ లెవెల్స్, ఒక మనిషిలో ఉండాల్సిన ఫిజియోలాజికల్ లెవెల్స్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఒక డ్రగ్ కనుక చాలా ఎక్కువ లెవెల్స్లో ఉంటే దాన్ని ఏమంటాం మనం? సూప్రా ఫార్మకోలాజికల్ లెవెల్స్. దీన్ని మనం BCB పల్స్లో ఆల్రెడీ విన్నాం ఈ పదాన్ని. ఇంత ఎక్కువ లెవెల్స్లో IgG యాంటీబాడీస్ ఎక్కడి నుంచి దొరుకుద్ది, ఆ నుంచి తీసుకుంటారు? ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ప్యూరిఫైడ్ హ్యూమన్ ప్లాస్మా పూల్. పూల్ అంటే చాలా మంది డొనేట్ చేసిన దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. డొనేటెడ్ బై మెనీ హెల్దీ ఇండివిజువల్స్, దట్ ఈస్ మోర్ దాన్ 1000 హెల్దీ ఇండివిజువల్స్ డొనేట్ చేసిన ప్లాస్మా పూల్లో నుంచి మనం ఈ IVIGస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. మెయిన్గా ఇమ్యూనోగ్లోబులిన్ జీని, మిగిలినవన్నిటిని ఎలిమినేట్ చేసేస్తాం. ఎలిమినేటింగ్ ఆల్ ట్రేస్ అమౌంట్స్ ఆఫ్ IgA. మెయిన్గా IgA ఉండకూడదు ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబులిన్ సొల్యూషన్లో. మీరు కనుక హెల్తీగా ఉంటే ఇయర్లీ వన్స్ అన్న బ్లడ్ డొనేట్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా మనం మంచి పని చేస్తే మనకి ఏదో ఒక రోజు అది తిరిగి వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుంది అన్నదే చాలా లేట్గా రావచ్చు. ఒక్కొక్కసారి కనీసం ఒక లైఫ్ టైం అన్నా తీసుకోవచ్చు మనకి తిరిగి రావడానికి. కమింగ్ టు ఐడియల్ IVIG, షుగర్ ఫ్రీ విత్ లో సోడియం అట్ ఫిజియోలాజికల్ ఆస్మోలారిటీ. ఆస్మోలారిటీ కనుక ఫిజియోలాజికల్గా లేకుండా విస్కాసిటీ ఎక్కువ ఉంటే మనకు హైపర్ విస్కాసిటీ వల్ల థ్రాంబై ఫామ్ అయ్యే అవకాశం ఉంది. థ్రాంబో ఎంబాలిక్ ఈవెంట్స్ జరగవచ్చు, లైక్ మయోకార్డియల్ ఇన్ఫాక్ట్స్, సెరిబ్రల్ ఇన్ఫాక్ట్స్. కమింగ్ టు మెకానిజం ఆఫ్ యాక్షన్. ఈ IgA ఎందుకు మనం ఎలిమినేట్ చేస్తున్నాం? ట్రేస్ అమౌంట్స్ కూడా వదిలిపెట్టకుండా తీసేస్తున్నాం. ఒకవేళ రెసిపియంట్లో IgA యాంటీబాడీస్ లేవు, IgA చాలా తక్కువగా ఉంది అనుకుందాం. మనం ఇచ్చిన IVIGలో కనుక IgA ఉంటే దీనికి అగైనెస్ట్గా అనాఫైలాక్సిస్ రియాక్షన్స్ జరిగే అవకాశం ఉంది. సో IgA లెవెల్స్ని ముందుగానే రెసిపియంట్లో ఎంత ఉందో చూసుకుంటాం, మనం ఇచ్చే సొల్యూషన్లో కూడా చాలా తక్కువ ఉండేలా చూసుకుంటాం. కమింగ్ టు మెకానిజం ఆఫ్ యాక్షన్. ఇట్ ఇన్హిబిట్స్ ది ప్రొడక్షన్ ఆఫ్ పెథోజెనిక్ యాంటీబాడీస్, న్యూట్రలైజెస్ పెథోజెనిక్ యాంటీబాడీస్. సో ఉన్న పెథోజెనిక్ యాంటీబాడీస్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది, కొత్తగా ప్రొడ్యూస్ కూడా అవ్వకుండా ఇన్హిబిట్ చేస్తుంది. ఇట్ రెడ్యూసెస్ ది హాఫ్ లైఫ్ ఆఫ్ సర్క్యులేటింగ్ యాంటీబాడీస్. ఫ్రీగా సర్క్యులేట్ అవుతున్న యాంటీబాడీస్ అన్నిటి యొక్క హాఫ్ లైఫ్ను కూడా తగ్గిస్తుంది. ఇట్ ఇన్హిబిట్స్ ఆటో యాంటీబాడీ మీడియేటెడ్ సెల్యులార్ యాక్టివేషన్ అండ్ ఆటో రియాక్టివ్ T లింఫోసైట్స్. మన మీదే రియాక్ట్ అయ్యే T లింఫోసైట్స్ ఓన్ బాడీ మీద వాటిని ఇన్హిబిట్ చేస్తుంది. ఇట్ రెడ్యూసెస్ కెరాటినోసైట్ అపోప్టోసిస్ బై ఇన్హిబిటింగ్ ఆర్ ఇంటరప్టింగ్ ఫాస్ లైగాండ్ విత్ ఇట్స్ రిసెప్టార్ ఇంటరాక్షన్. ఫాస్ లైగాండ్ దాని యొక్క రిసెప్టార్ ఇంటరాక్షన్ ని డిస్టర్బ్ చేస్తుంది. సో కెరాటినోసైట్స్ ని సేవ్ చేస్తుంది అపోప్టోసిస్ జరగకుండా. మనం కనుక స్టిరాయిడ్స్ ని IVIGతో పాటు కలిపిస్తే ఆ రెండు కూడా దే విల్ యాక్ట్ సినర్జిస్టికల్లీ అండ్ సప్రెసెస్ లింఫోసైట్ యాక్టివేషన్. ఇక్కడ స్టిరాయిడ్స్ ఓరల్ అనమాట, సిస్టమిక్ గా. అదే మనం టాపికల్ గా స్టిరాయిడ్ తో పాటు క్యాల్సిపోట్రయాల్ కూడా అప్లై చేస్తే ఆ రెండు కూడా సినర్జిస్టికల్ గా యాక్ట్ చేస్తుందని స్టిరాయిడ్స్ వీడియోలో చెప్పుకున్నాను. IVIG ఎప్పుడు ఇస్తాం? వెన్ కన్వెన్షనల్ థెరపీ ఫెయిల్డ్. ఫస్టే మనం IVIGకి వెళ్ళాం చాలా బాగా పనిచేస్తుందని, ఫస్ట్ కన్వెన్షనల్ థెరపీ పెట్టుకుంటాం. ఒకవేళ హై డోసేజెస్లో లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చినా, వేరే ఏ ఇమ్యూనో సప్రెసెన్స్ ఇవ్వాల్సి వచ్చినా కానీ ఇవ్వలేకపోతున్నప్పుడు, ఒకవేళ అవి కనుక కాంట్రా ఇండికేటెడ్ అయితే అప్పుడు కానీ మనం IVIG జోలికి వెళ్ళాం, ఎందుకంటే IVIG అనేది చాలా కాస్ట్లీ. కమింగ్ టు యూజెస్. FDA అప్రూవ్డ్ యూజ్ ఒకటి కవాసకి డిసీజ్. ఆఫ్ లేబుల్ యూజెస్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ బుల్లస్ డిసీజెస్ లైక్ వల్గారిస్, ఫోలియేషియస్, బుల్లస్ పెంఫిగాయిడ్, సికాట్రిషియల్ పెంఫిగాయిడ్, SJS 10. ఆటో ఇమ్యూన్ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ లైక్ స్లీరోడర్మా, డర్మాటోమయోసైటిస్, SLE. క్రానిక్ ఆటో ఇమ్యూన్ అర్టికేరియా. ఆటో యాంటీబాడీస్ మీద చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి IVIG అన్ని డిసీజెస్ వాటికి వాడుతున్నాం. ఎటోపిక్ డర్మటైటిస్, గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్. ఇన్ఫెక్షన్స్ లైక్ స్టెఫైలోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్. ప్రీ ట్రీట్మెంట్ ఇవాల్యుయేషన్. IVIG ఇవ్వకముందు ఏం చేయాలి? సీరం లెవెల్స్ ఆఫ్ IgA యాంటీబాడీస్ని చూసుకుంటాం. ఆల్రెడీ మీకు చెప్పాను IgA యాంటీబాడీస్ తక్కువ ఉంటే అనాఫైలాక్సిస్ రిస్క్ ఎక్కువ అని. సో మనం ఇచ్చే రెసిపియంట్లో ఫుల్గా IgA యాంటీబాడీస్ ఆల్రెడీ ఉంటే సేఫ్ అనమాట. CBC, LFT, RFT, వెయిట్ ఆఫ్ ది పేషెంట్. ఈ వెయిట్ ఎందుకు?
మనము చాలా ఎక్కువ డోసేజెస్లో ఐవీఐజీని స్లోగా ఇన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాం. సో వాల్యూమ్ ఓవర్లోడ్ అయితే మనం కనుక్కోవడానికి వెయిట్ ఆఫ్ ది పేషెంట్ని మానిటర్ చేసుకుంటూ వైరల్ మార్కర్స్ని స్క్రీనింగ్ చేయించుకోవాలి. హెపటైటిస్ బి, సి, హెచ్ఐవి ఏ ట్రాన్స్ఫ్యూషన్స్ పెట్టినా మనం మెడికో లీగల్ కేసెస్ అరైజ్ అయితే ట్యాకిల్ చేయడానికి ముందు జాగ్రత్తగా చేసి పెట్టుకుంటాం. స్క్రీనింగ్ ఫర్ రుమటాయిడ్ ఫ్యాక్టర్, క్రయోగ్లోబ్యులిన్స్. క్రయోగ్లోబ్యులినీమియా ఉందంటే హైపర్ విస్కాసిటీ జరిగి థ్రాంబోఎంబాలిక్ ఈవెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ముందుగానే క్రయోగ్లోబులిన్ లెవెల్స్ స్క్రీన్ చేసి పెట్టుకుంటాం. కమింగ్ టు అడ్మినిస్ట్రేషన్, ఎలా ఇస్తాం? సొల్యూషన్ ఉంది మన దగ్గర, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? 1 to 2 grams per kg. దీన్ని ఒకేసారి ఇవ్వకుండా ఇట్ ఈస్ డెలివర్డ్ యాజ్ ఏ కన్సిక్యూటివ్ 5-day సైకిల్, లేదంటే జస్ట్ 3-day సైకిల్. వరుసగా 3 రోజులు కానీ వరుసగా 5 రోజులు కానీ ఒక్కో రోజుకి 400 mg per kg పెట్టుకుంటాం. స్లో ఐవీ ఇన్ఫ్యూషన్ ఓవర్ 4 to 4.5 hours ఇచ్చుకుంటాం. మెల్లగా కేర్ఫుల్గా హార్ట్ రేటు, బీపీ మానిటర్ చేసుకుంటూ, ఒకవేళ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవుతుందని డౌట్ వస్తే వెయిట్ కూడా మానిటర్ చేసుకుంటాం. టీ-హాఫ్ వచ్చి 3 to 5 weeks. ఒక్కసారి ఐవీఐజీ ఇస్తే అది ఎన్ని రోజులు పనిచేస్తుంది? 3 to 5 weeks అంటే ఆల్మోస్ట్ 4 weeks, 1 month పనిచేస్తుంది. సో మనం 1 monthకి ఒకసారి ఈ సైకిల్ని ఇచ్చుకోవచ్చు. 5-day సైకిల్ కానీ 3-day సైకిల్ కానీ. లేదు డిసీజ్ సివియర్గా ఉందంటే 2 weeksకే మనం ఇంకో సైకిల్ రిపీట్ చేసుకోవచ్చు. కాంట్రా ఇండికేషన్స్, అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్, హిస్టరీ ఆఫ్ అనాఫైలాక్సిస్ టు ప్రీవియస్ ఇన్ఫ్యూషన్. రిలేటివ్ కాంట్రా ఇండికేషన్, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న, రీనల్ ఫెయిల్యూర్ ఉన్న, దెర్ విల్ బి మోర్ ప్రోన్ టు ఫ్లూయిడ్ ఓవర్లోడ్. ఇది అడ్వర్స్ ఎఫెక్ట్ అనమాట ఐవీఐజీకి. నెక్స్ట్ ఐజీఏ డెఫిషియన్సీ, యాంటీ ఐజీఏ యాంటీబాడీస్. రెసిపియంట్లో కనుక ఐజీఏ తక్కువగా ఉన్నా, ఐజీఏకి అగెనెస్ట్ యాంటీబాడీస్ ఆల్రెడీ రెడీగా ఉన్నా, మనం ఇచ్చే ఐవీఐజీలో పొరపాటున ఐజీఏ ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటే అనాఫైలాక్సిస్ వచ్చే రిస్క్ ఎక్కువ అనమాట. సేమ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా రిస్క్ ఆఫ్ అనాఫైలాక్సిస్ ఎక్కువ. క్రయోగ్లోబ్యులినీమియా ఆల్రెడీ చెప్పాను. వీటి వల్ల హైపర్ విస్కాసిటీ వచ్చేసి ఇంక్రీసెస్ ద రిస్క్ ఆఫ్ థ్రాంబో ఎంబాలిక్ ఈవెంట్స్. హార్ట్ లోపల ఇన్ఫాక్ట్స్ ఫామ్ అయిపోవచ్చు, బ్రెయిన్ లోపల థ్రాంబై ఫామ్ అవ్వచ్చు. సో మనం ఏం చేసుకుంటాం? విస్కాసిటీ పెరగకుండా ముందుగానే వీ హ్యావ్ టు pre-treat the patient with IV fluids. ఇంకా థ్రాంబై కోయాగులేషన్ వల్ల జరిగేది యాంటీకోయాగులెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. అనాఫైలాక్సిస్కి కూడా ఏమేమి వస్తాయో మనకు తెలుసు. హెడ్ఏక్, చిల్స్, ఫీవర్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ముందుగానే మనం పారాసిటమాల్ ఇచ్చుకోవడము, ఇన్ఫ్యూషన్ జరిగేటప్పుడు దీంతో పాటే స్టిరాయిడ్స్ కూడా పెట్టడము చేసుకుంటే రేర్గా వస్తుంది అనాఫైలాక్సిస్ ఐవీఐజీలో. వచ్చిన ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని సెల్ఫ్ లిమిటింగే. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ రావచ్చు డ్యూ టు ఆస్మాటిక్ నెఫ్రోసిస్ విత్ సుక్రోస్ కంటైనింగ్ ఐవీఐజీ. మనం ఫస్ట్లోనే ఐడియల్ ఐవీఐజీలో ఏం క్వాలిటీ ఉండాలో చూసాం. ఇట్ షుడ్ బి షుగర్ ఫ్రీ. పొరపాటున షుగర్ దట్ ఈస్ సుక్రోస్ కనుక ఉంటే ఏం జరుగుద్ది? ఆస్మాటిక్ నెఫ్రోసిస్ వచ్చి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్స్ ఉంది. హెమటలాజికల్ సైడ్ ఎఫెక్ట్స్, ట్రాన్సియంట్ న్యూట్రోపీనియా. పేరులోనే ఉంది ట్రాన్సియంటే, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. రేర్గా హిమోలైసిస్ జరగవచ్చు. ఒకవేళ పేషెంట్స్ కనుక ఆల్రెడీ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్స్కి అగెనెస్ట్గా యాంటీబాడీస్ ఉంటే అలాంటి వాళ్ళలో మాత్రమే రేర్గా హిమోలైసిస్ కూడా జరగవచ్చు. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్విధాన్య.